ఇక్కడైతే మనకేం సెర్చ్ వాల్యూమ్ అయితే ఏం చూపించట్లేదు. బట్ ఇది ఊరికే ఇండెక్స్ అవ్వడం అయితే ఈజీగానే ఇండెక్స్ అవుతుంది. బట్ దీనికి అయితే సెర్చ్ వాల్యూమ్ లేదు. బట్ ఏఐ ఫర్ అని చూద్దాం ఒకసారి. దీనికి కూడా మనకి సెర్చ్ వాల్యూమ్ అయితే ఏం లేదు. ఇక్కడ వీళ్ళు కీవర్డ్ ఇచ్చారు. దీనికి డిజిటల్ మార్కెటింగ్ విత్ ఏఐ కోర్స్ అనే దానికి సెర్చ్ వాల్యూమ్ ఉంది. ప్లస్ డిఫికల్టీ అనేది కొంచెం ఎక్కువే ఉంది మనకి. అంటే మీడియం లెవెల్ ఇది. ఇది కూడా మనం యూస్ చేసుకోవచ్చు. ఇంకొక కీవర్డ్ దీనికి సెర్చ్ వాల్యూమ్ అండ్ వాల్యూమ్ వచ్చేసి 880 ఉంది. ప్లస్ డిఫికల్టీ వచ్చేసి 53 ఉంది, మీడియం రేంజ్. దీనికి విత్ ఆన్లైన్ అనేదానికి మనకు సెర్చ్ వాల్యూమ్ తక్కువ ఉంది. బట్ ఇవన్నీ వన్ బై వన్ కీవర్డ్స్ చెక్ చేసుకుంటూ వెళ్తే వస్తాయి. బట్ చూద్దాంలేండి అన్ని కీవర్డ్స్. ఇది కూడా మనము అంటే 37 అంటే ఇట్స్ ఓకేలేండి. మీడియం ఉన్నా కూడా మనం తీసుకోవచ్చు. బెస్ట్ డిజిటల్ మార్కెటింగ్ విత్ ఏఐ కోర్స్ దీనికి ఏం లేదు, కానీ దీనికి కూడా వాల్యూమ్ కొంచెం ఉంది. ఇట్లా ఒక 2-3 కీవర్డ్స్ని మనం తీసుకోవచ్చు. డిజిటల్ మార్కెటింగ్ విత్ ఏఐ కోర్స్ ఇన్ హైదరాబాద్ దీనికి 110 ఉంది. లైక్ వచ్చేసి 37. ఇట్లా మనం కీవర్డ్స్ అయితే తీసుకొని దీనికి ఆర్టికల్ రాద్దాం. దీనికన్నా ముందు మనం అసలు ఆర్టికల్ రైటింగ్ టిప్స్ ఎలా ఉంటాయి, ఆర్టికల్ టైటిల్ ఎలా క్రియేట్ చేయాలి, ఇది మనం ఫస్ట్ ఆర్టికల్ రాసేటప్పుడు ఇప్పుడు కీవర్డ్ రీసెర్చ్ చేస్తున్నాం కదా. ఫస్ట్ స్టెప్ కీవర్డ్ రీసెర్చ్. ఇప్పుడు మనం చేసిన టూల్ని యూస్ చేసి లైక్ గూగుల్ కీవర్డ్ ప్లానర్ కానీ ఊబర్ సజెషన్ కానీ యూస్ చేసి ఫస్ట్ కీవర్డ్ రీసెర్చ్ అనేది చేయాలి. ఈ కీవర్డ్ రీసెర్చ్ చేయడానికి మనకి యూజ్ అయ్యే టూల్స్ గూగుల్ కీవర్డ్ ప్లానర్, ఎస్సిఎం రష్, ఏహెచ్ఆర్ఈఎఫ్, ఊబర్ సజెస్ట్, ఇంకా కొన్ని సాఫ్ట్వేర్స్ అదర్ టూల్స్ కూడా ఉన్నాయి. బట్ ఇవి మేజర్గా యూజ్ చేసే ఎక్కువ కంపెనీస్ అందరూ ప్రిఫర్ చేసే టూల్స్ ఇవి. ఈ టూల్స్ నుంచి మనము కీవర్డ్ రీసెర్చ్ చేస్తాము.
కీవర్డ్ రీసెర్చ్ చేసినాక ఈ కీవర్డ్స్ మనకి ఎలా ఉండాలి అంటే లాంగ్ టైల్ కీవర్డ్స్ తీసుకోవాలి. షార్ట్ టైల్ కీవర్డ్స్ అంటే మనకి టార్గెట్ చేయడానికి చాలా కష్టమవుతుంది. షార్ట్ టైల్‌కి ఎక్కువ కాంపిటీషన్ ఉంటుంది. అలాగే షార్ట్ టైల్ కీవర్డ్స్‌లో మనం ఇంటెన్షన్ గానీ, లేకపోతే మన రిక్వైర్మెంట్స్ గానీ కంప్లీట్‌గా ఫుల్‌ఫిల్ అవ్వమనమాట. అందుకోసం అనేసి లాంగ్ టైల్ కీవర్డ్స్‌ని మనము ప్రిఫర్ చేయాలి. ఆల్రెడీ మనం ఈ వీటన్నిటి గురించి డిస్కస్ చేసాము. లాంగ్ టైల్ కీవర్డ్స్ అంటే మోర్ దెన్ 2 వర్డ్స్ ఉంటే దాన్ని లాంగ్ టైల్ కీవర్డ్స్ అంటారు. అందులో మనం టాపిక్ మనకి కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అంతా యాడ్ చేసుకోవడానికి వస్తుంది. జస్ట్ షార్ట్ టైల్ డిజిటల్ మార్కెటింగ్ అనేస్తాం. అందులో ఆహ్, కరెక్ట్‌గా అది ట్రైనింగా, సర్వీసా ఏది కూడా ప్రాపర్‌గా మనం క్లారిటీ ఉండదనమాట. బట్ అందుకని లాంగ్ టైల్ కీవర్డ్స్‌ని ప్రిఫర్ చేయాలి. నెక్స్ట్ లాంగ్ టైల్ కీవర్డ్ ప్రిఫర్ చేసిన తర్వాత ఇక్కడొచ్చేసి కీవర్డ్ యొక్క ఇంటెన్షన్ ఏంటి అనేది మనము మెన్షన్ చేసుకోవాలి. లైక్ అంటే ఇంటెంట్ బేస్డ్ అంటే ఇన్ఫర్మేషన్ లైక్ ఎండ్ యూజర్ అయితే ఎవరైతే సెర్చ్ చేస్తున్నారో వాళ్ళు ఇన్ఫర్మేషన్ ప్రొవైడ్ చేయడానికా? లేకపోతే హ్మ్. పర్చేజెస్ కోసమా? లేకపోతే కమర్షియల్ పర్పసా? ఇట్లా మన కీవర్డ్ దేనికోసం మనము యూజ్ చేస్తున్నాము అనేది కీవర్డ్ ఇంటెన్షన్ అనేది బేస్ చేసుకొని మనం కంటెంట్ రాయాలన్నమాట. వాట్ ఈస్ డిజిటల్ మార్కెట్ అనుకో అది ఇన్ఫర్మేషన్ పర్పస్. హౌ టు జాయిన్ ద డిజిటల్ మార్కెటింగ్ కోర్స్ అనుకున్నాము ఇది కమర్షియల్ కీవర్డ్ కింద. లేకపోతే బెస్ట్ ఇన్స్టిట్యూట్ ఇన్ హైదరాబాద్ అని అనుకో ఇది కూడా కమర్షియల్ టైప్‌లో వస్తది. ఇట్లా మనము కీవర్డ్స్‌ని ఎలాంటి కీవర్డ్స్‌ని యూజ్ చేయాలి అనేది మనం ప్లాన్ చేసుకోవాలి. కమర్షియల్ కీవర్డ్సా? లేకపోతే ఇన్ఫర్మేషన్ కీవర్డ్సా? పర్చేజెస్ కీవర్డ్స్ ఇట్లా ఈ టైప్ ఆఫ్ కీవర్డ్స్‌ని మనం సెలెక్ట్ చేసుకోవాలి. తర్వాత ఈ కీవర్డ్స్ అన్ని సెలెక్ట్ చేసుకున్న తర్వాత టైటిల్ అనేది రాయాలి. ఇక్కడొచ్చేసి మనము కీవర్డ్స్ గురించి డిస్కస్ చేసుకున్నాము. ప్రైమరీ, సెకండరీ, టెర్షియరీ కీవర్డ్స్ అని. బట్ ఇక్కడ వచ్చేసి మేజర్‌గా ఏంటంటే సెర్చ్ ఇంటెంట్ మీద గూగుల్ అల్గారిథం రన్ అవుతుంది కాబట్టి మేజర్‌గా హై ప్రయారిటీ ప్రైమరీ కీవర్డ్‌కి ఉంటుంది. ఈ ప్రైమరీ కీవర్డ్ అనేది మనకి టైటిల్‌లో యాడ్ చేయాలి. ఈ టైటిల్ వచ్చేసి క్యాచీగా ఉండాలి అండ్ క్లియర్‌గా ఉండాలి. ఈ టైటిల్ లెంత్ వచ్చేసి ఆల్మోస్ట్ 60 క్యారెక్టర్స్ ఉండాలన్నమాట. ఈ 60 క్యారెక్టర్స్ అంటే ఆల్రెడీ మనం స్టార్టింగ్‌లోనే దీని గురించి డిస్కస్ చేసుకున్నాం. మనం టైటిల్ లెంత్ వచ్చేసి 60 క్యారెక్టర్స్ ఉండాలి. ఎందుకు ఉండాలి ఏంటి అనేది ఆ ప్రీవియస్ క్లాసెస్‌లోనే మనం కంప్లీట్ చేసాము. తర్వాత ఈ టైటిల్‌లో వచ్చేసి మనకి పవర్ వర్డ్స్‌ని యూజ్ చేసుకోవాలి. బెస్ట్, అల్టిమేట్, గైడ్, ఈజీ, క్విక్ ఇట్లాంటి కొన్ని పవర్ వర్డ్స్‌ని యాడ్ చేసుకుంటే ఏంటంటే యూజర్‌ని అట్రాక్ట్ చేయడానికి ఈజీగా ఉంటుంది. బెస్ట్ సొల్యూషన్ అంటే ఏంటంటే జస్ట్ హ్యూమన్ సైకాలజీ ఏంటంటే బెస్ట్ అనగానే ఓకే దిస్ ఈస్ ద బెస్ట్ అని దాన్ని క్లిక్ చేయడానికి ఎక్కువ ప్రయారిటీ ఇస్తామనమాట. అల్టిమేట్ గానీ లేకపోతే కంప్లీట్ గైడ్ గానీ మోస్ట్ ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ గానీ ఇట్లాంటివన్నీ కూడా కొన్ని పవర్ వర్డ్స్‌ని యూజ్ చేస్తే సడెన్‌గా మన ఐస్ క్యాచ్ చేస్తాయి. దాన్ని క్లిక్ చేయాలని మనకి ఒక థాట్ అనేది జనరేట్ అవుతది. దానికోసం అనేసి ఇలాంటి పవర్ వర్డ్స్ బాగా యూజ్ అవుతాయన్నమాట. నెక్స్ట్ ఆప్టిమైజింగ్ ద మెటా డిస్క్రిప్షన్. మెటా డిస్క్రిప్షన్‌కి మనకి 150-160 క్యారెక్టర్స్ మధ్య ఉండాలి. అలాగే మన ప్రైమరీ కీవర్డ్ ఫోకసింగ్ కీవర్డ్ ఏదైతే ఉంటదో అది టైటిల్‌తో పాటు మెటా డిస్క్రిప్షన్‌లో కూడా యాడ్ చేయాలి. బట్ అది ఏంటంటే ఆ సెంటెన్స్ ఫార్మేషన్‌లో ఇంక్లూడ్ అయ్యి రావాలి కానీ మనం కావాలనే దాన్ని స్పెసిఫిక్‌గా యాడ్ చేయకూడదు. ఆ డిస్ మెటా డిస్క్రిప్షన్ అనేది ఆ కీవర్డ్స్‌తో పాటు సెంటెన్స్ ఫార్మేషన్ అనేది కరెక్ట్‌గా రావాలి. నెక్స్ట్ ఎండ్ ఆఫ్ ద డిస్క్రిప్షన్‌లో లాగిన్, సైన్ అప్, లెర్న్, ఫైండ్ ఔట్, డిస్కవర్ ఇలాంటి వర్డ్స్‌ని యూజ్ చేయాలి. ఇవేంటంటే కాల్ టు యాక్షన్ అనమాట. ఇప్పుడు కోర్స్ కాబట్టి సైన్ అప్ ఆర్ రిజిస్టర్ నౌ ఇట్లాంటి వర్డ్స్‌ని యూజ్ చేసుకోవచ్చు మనం. ఆ 160 క్యారెక్టర్స్‌లో. నెక్స్ట్ వచ్చేసి మనకి హెడ్డింగ్స్ H1, H2, H3 ఆల్రెడీ వీటిని మనం చెప్పుకున్నాం. H1 అనేది మెయిన్ టైటిల్ వస్తే H2, H3 అనేది సబ్ హెడ్డింగ్స్‌లో సెలెక్ట్ చేసుకుంటాం. ఆల్రెడీ బ్లాగ్స్‌లో చేసుకున్నాము. లైక్ మిగతా సైట్స్‌లో ఏ సైట్‌లో పోస్ట్ చేసినా ఈ సబ్ హెడ్డింగ్స్ ఇవన్నీ ఇచ్చాము. అలానే రేపు నెక్స్ట్ వర్డ్ ప్రెస్ సైట్‌లో ఎలా ఇస్తాం అనేది అక్కడ కూడా ఒకసారి చూద్దాం. ఇక్కడ పారాగ్రాఫ్స్ వచ్చేసి షార్ట్ పారాగ్రాఫ్స్ అనేవి చాలా ఇంపార్టెంట్.
3-4 సెంటెన్సెస్ ఉండేలాగా చూసుకోవాలి పారాగ్రాఫ్స్. అలాగే కంటెంట్ లెంత్ వచ్చి ఆర్టికల్ లెంత్ మినిమమ్ 1000-2000 వర్డ్స్ ఉండేలాగా మనము మెయింటైన్ చేయాలన్నమాట. అలాగే ఇన్ డెప్త్ ఇన్ఫర్మేషన్ వచ్చేలా ఉండాలి. అది కరెంట్ ఇన్ఫర్మేషన్ లైక్ ఇప్పుడు అప్ టు డేట్ ఇన్ఫర్మేషన్ ఉండేలా ఉండాలి. అలాగే మనకి గూగుల్ కోసం మనం కీవర్డ్స్‌ని ఎక్కువగా యూజ్ చేయడం అనేది ఆపేసేయాలన్నమాట. కీవర్డ్ స్టఫింగ్ అంటే ఎక్కువ కీవర్డ్స్ యాడ్ చేయడం వల్ల మనకి బ్లాక్ యాడ్ ఎస్ఈఓకి కన్వర్ట్ అవుతుంది. మనకి 1000 వర్డ్స్ తీసుకుంటే మనకి ఒక 10-20 కీవర్డ్స్ అనేవి రావాలి. అలా 1-2% కీవర్డ్ డెన్సిటీని మెయింటైన్ చేస్తూ మనం ఆర్టికల్ అనేది రాస్తే అది ఒక క్వాలిటీ కంటెంట్ అవుతుంది గూగుల్ అల్గారిథం ప్రకారం. నెక్స్ట్ ఇక్కడొచ్చేసి మనకేంటంటే కంప్లీట్‌గా డేటా అనేది యాక్యురేట్ డేటా ఉండేటట్లు, అలాగే డేటాకి ప్రాబ్లమ్‌కి సొల్యూషన్స్ కానీ, లేకపోతే క్వెషన్స్‌కి ఆన్సర్స్ కానీ, అండ్ ఏదైనా మోస్ట్ రిలేటెడ్ ఇన్ఫర్మేషన్ యాడ్ చేయడము, దానికి గ్రాఫ్స్ కానీ, లేకపోతే ఇమేజెస్ కానీ, టేబుల్ ఫార్మాట్స్ కానీ, ఇట్లా మనకి ప్రాపర్‌గా సెట్ అయ్యే ఇన్ఫర్మేషన్ అంతా కంటెంట్‌లో యాడ్ చేయాలి. అంటే 1000 వర్డ్స్ రాయాలంటే మనం డెప్త్‌గా రాసుకుంటూ వెళ్ళాలి. ఊరికే బేసిక్ ఇన్ఫర్మేషన్ రాయడానికి మనకి 1000 వర్డ్స్ అయితే మనకి రాదనమాట. 1000 వర్డ్స్ ఆర్టికల్ రాదు. అందుకని డెప్త్ ఆర్టికల్ అనేది రాసుకోవాలి. కంప్లీట్ ఇన్ఫర్మేషన్ ఏ టు జెడ్ మనం ప్రొవైడ్ చేసేలాగా ఉండాలి ఒక ఆర్టికల్‌లోనే. అలాగే నెక్స్ట్ ఈ ఎల్ఎస్ఐ కీవర్డ్స్ అనమాట. ఈ ఎల్ఎస్ఐ కీవర్డ్స్ అనేవి మనకి ఇప్పుడు అసలు అవసరమే లేదు వీటితోటి. బట్ ఇదేంటంటే కంటెంట్ రైటర్స్ కంటెంట్ రాసేటప్పుడు ఈ కీవర్డ్ ఆహ్, ని యూజ్ చేసుకునేవాళ్ళు. ఈ కీవర్డ్ ఏంటంటే మనకి కంటెంట్ రాసేటప్పుడు కొన్నిసార్లు ఏ కీవర్డ్ యాడ్ చేయాలో వాళ్ళకి అంటే ప్రైమరీ కీవర్డ్ తీసుకుంటారు. ఎవ్రీ టైమ్ ప్రైమరీ కీవర్డే కాకుండా సమ్ టైమ్స్ అదర్ కీవర్డ్స్ కూడా యాడ్ చేయాల్సొస్తది. అప్పుడే సెంటెన్స్ ఫార్మేషన్ అనేది చేయగలుగుతారు. లేకపోతే చేయలేరనమాట. అలాంటప్పుడు ఏంటంటే వాళ్ళకి ఒక ఐడియాస్ తీసుకోవడానికి మనకి ఈ ఎల్ఎస్ఐ కీవర్డ్స్ అనేవి యూజ్ అయ్యాయి. ఎల్ఎస్ఐ కీవర్డ్స్ అంటే ఇక్కడ ఒక మనకి టూల్ అయితే ఉంది. ఇక్కడ ఒక మన కీవర్డ్ ఏదైనా ఇవ్వండి. దానికి సంబంధించిన ఎల్ఎస్ఐ కీవర్డ్స్ అనేది తీసిస్తది. లైక్ ఈ కీవర్డ్ ఇక్కడ యాడ్ చేస్తే ఎంటర్ యువర్ సీన్ కీవర్డ్. ఈ కీవర్డ్‌కి మన ఫోకసింగ్ కీవర్డ్ ఇది అయితే మనకి దీనికి ఎల్ఎస్ఐ కీవర్డ్స్ అంటే 1 వర్డ్, 2 వర్డ్, 3 వర్డ్స్ కీవర్డ్స్ అనేది మనకి ఇస్తుందనమాట. మనం కంటెంట్ ఆర్టికల్ రాసుకునేటప్పుడు మనకి ఎక్కడన్నా వర్డ్ ఎక్కడ ఏది మ్యాచ్ అవుతుందో చూసుకొని ఈ వర్డ్స్ అన్ని ఆర్టికల్‌లో యూజ్ చేసుకోవచ్చు. ఇది కంటెంట్ రైటర్స్ రాసేటప్పుడు యూజ్ చేసుకునేవాళ్ళు. ఇప్పుడు మనకి చాట్‌జీపీటీ కాబట్టి మనకి వీటితోటి పెద్దగా పని లేదు. ఇక్కడ ఈ వర్డ్స్ కూడా యూజ్ చేసుకోవచ్చని మనకు సజెస్ట్ చేస్తుందనమాట. ప్రాజెక్ట్స్, కెరియర్, అడ్వాన్స్డ్ ఇవన్నీ సింగిల్ వర్డ్ కీవర్డ్స్. అంటే ఇది 2 వర్డ్ కీవర్డ్స్ అండ్ ఇది 3 వర్డ్స్ కీవర్డ్స్ అండి. ఇవన్నీ మనకి ఎక్కడన్నా హైదరాబాద్ డిజిటల్ మార్కెటింగ్ ఎవ్రీ టైమ్ డిజిటల్ మార్కెటింగ్ ఇన్ హైదరాబాద్ అని రాయలేం కాబట్టి ఒక్కొక్కసారి ఇట్లా మార్చి రాసుకోవచ్చు. అడ్వాన్స్డ్ డిజిటల్ మార్కెటింగ్ ఇట్లా డిజిటల్ మార్కెటింగ్ కోర్స్ ఇలాంటివన్నీ కూడా మనం యాడ్ చేసుకోవడానికి కంటెంట్ రైటర్స్‌కి యూజ్ అయ్యేది. ఇక్కడ వచ్చేసి ఇది మనకి సెర్చ్ వాల్యూమ్ ఇవన్నీ కూడా కాంపిటీషన్ ఇవన్నీ చూపిస్తది. బట్ ఇది పెయిడ్ వెర్షన్ అయితే చూపిస్తుంది. ఫ్రీ వెర్షన్‌లో చూపించట్లేదు. ఇట్లా మనం ఎల్ఎస్ఐ కీవర్డ్స్ యూజ్ చేస్తాం. బట్ ఇది ఇప్పుడు ప్రెజెంట్ ఉన్న సిట్యుయేషన్‌లో దీనికి అవసరమే లేదు మనకి. ఎందుకంటే ఒక ప్రాంప్ట్ ఇచ్చేసాము అంటే కంప్లీట్‌గా ఏఐయే మనకి ఆర్టికల్ జనరేట్ చేసేస్తుంది. అండ్ ఆఫ్టర్ ఆర్టికల్ పోస్ట్ చేసిన తర్వాత రాసిన తర్వాత ఇంటర్నల్ లింక్స్, ఎక్స్టర్నల్ లింక్స్. ఈ ఇంటర్నల్ లింక్స్ అంటే ఏంటంటే మన వెబ్‌సైట్‌లో ఉన్న లింక్ తీసుకొని మళ్ళీ కొత్తగా రాసిన ఆర్టికల్‌లో ఇంటర్‌లింక్ చేయడం. ఎక్స్టర్నల్ లింక్ అంటే వేరే వెబ్‌సైట్ నుంచి లింక్ బయట వెబ్‌సైట్ నుంచి తీసుకొచ్చి మన వెబ్‌సైట్‌లో యాడ్ చేయడం. ఇక్కడ ఏంటంటే మనం బిజినెస్ చేస్తున్నాం కాబట్టి మన వచ్చిన కస్టమర్ వేరే బిజినెస్ ఓనర్‌కి వెళ్ళడానికి ఎవరు యాక్సెప్ట్ చేయరు కాబట్టి వాళ్ళే ఇంకొక బ్లాగ్ లాంటిది రాసుకొని దాన్ని ఎక్స్టర్నల్ లింక్‌గా యూజ్ చేసుకుంటారు. అలాగే ఎడ్యుకేషనల్ కానీ గవర్నమెంట్ సైట్స్ కానీ యూజ్ చేసుకోవచ్చు ప్రాబ్లం లేదు. బట్ అదర్ కాంపిటీటర్స్ మాత్రం యూజ్ చేయకూడదు. బట్ గూగుల్ వాళ్ళు పెట్టిన కారణం ఏంటంటే అదర్స్‌కి కూడా సపోర్ట్ ఇవ్వాలి. మనతో పాటు మనతో పాటు ఉన్న బిజినెస్ ఓనర్స్‌ని కూడా మనం సపోర్ట్ ఇస్తూ వాళ్ళకి
హెల్ప్ చేయాలన్న కాన్సెప్ట్ తోటి ఇంటర్నల్ ఎక్స్టర్నల్ లింక్ కాన్సెప్ట్ అనేది తీసుకొచ్చారు. బట్ బిజినెస్ ఓనర్స్ అయితే అలా ఇవ్వరు. నెక్స్ట్ ఇమేజ్ ఆప్టిమైజేషన్. ఇది ఆల్రెడీ మనం చాలా సార్లు డిస్కస్ చేసుకున్నాం. ఇమేజ్‌కి ఆల్ట్ టెక్స్ట్ ఇవ్వడము, ఇమేజ్‌ని కంప్రెస్ చేయడం వితౌట్ ఎనీ ప్రాబ్లమ్, అంటే లైక్ ఇమేజ్ యొక్క క్లారిటీ మిస్ అవ్వకుండా మనం ఇమేజ్‌ని కంప్రెస్ చేయడం. ఇలా చేయడం వల్ల ఏంటంటే మన వెబ్‌సైట్ స్పీడ్ అనేది, లోడింగ్ స్పీడ్ అనేది పెరుగుతుంది. అలాగే డిస్క్రిప్టివ్ ఫైల్ నేమ్, అంటే మన ఇమేజ్‌కి ఆల్ట్ టెక్స్ట్‌కి ఎలా అయితే ప్రైమరీ కీవర్డ్ ఇస్తున్నామో, అలాగే ఇమేజ్‌ని డెస్క్‌టాప్ మీద సేవ్ చేసేటప్పుడు ఆ ప్రైమరీ కీవర్డ్‌ని నేమ్‌గా ఇవ్వాలి అనేసి. లైక్ ఎస్‌సిఓ టిప్స్ డాట్ జేపీజీ అని. ఇట్లా మీరు ఆ ఇమేజ్‌కి కూడా డెస్క్‌టాప్ మీద సేవ్ చేసేటప్పుడు అదే నేమ్‌తో సేవ్ చేయమని చెప్తున్నారు. అట్లా ఫైల్‌ని కూడా సేవ్ చేసుకుంటే మనకి ఇమేజ్ ఆప్టిమైజేషన్. అండ్ మొబైల్ ఆప్టిమైజేషన్‌కొచ్చేసరికి వెబ్‌సైట్ డిజైనింగ్ అనేది మొబైల్ రెస్పాన్సివ్. మనం వెబ్‌సైట్‌ని మొబైల్‌లో ఓపెన్ చేస్తే మొబైల్‌లో ప్రాపర్‌గా ఓపెన్ అవ్వాలి. అలాగే ఫాంట్ మంచిగా ఉండాలి. అండ్ క్లారిటీగా ఉండాలి. ఫస్ట్ మొబైల్‌లో ఇండెక్స్ అవ్వాలి. ఏ స్క్రీన్ అయినా లైక్ స్మార్ట్ ఫోన్స్ కానీ, లేకపోతే ట్యాబ్స్ కానీ, ల్యాప్‌టాప్స్ కానీ, డెస్క్‌టాప్ ఏ స్క్రీన్‌కైనా కూడా అది ప్రాపర్‌గా ఫిట్ అయ్యేలాంటి థీమ్స్‌ని లైక్ వెబ్‌సైట్‌ని అలా డిజైన్ చేసుకోవాలి. దాన్ని కాకపోతే ఏ వెబ్‌సైట్ డిజైన్ చేసుకున్నా ఫస్ట్ మొబైల్‌లో ఇండెక్స్ అయ్యే ఆప్షన్ ఉంటే అది మనకి ర్యాంకింగ్ చేసుకోవడానికి చాలా ఈజీ అవుతుంది. మొబైల్ అనేది మనకి చాలా ఇంపార్టెంట్. ఫస్ట్ ప్రయారిటీ కూడా. తర్వాత రీడబిలిటీ, అంటే ఆర్టికల్ వచ్చేసి 1000 వర్డ్స్, 2000 వర్డ్స్ రాసామనుకోండి. అంత టైం కూర్చొని ఎవరు నీట్‌గా స్టెప్ బై స్టెప్ చదువుకునే టైం ఇప్పుడుండే జనరేషన్‌లో లేదు. అందుకోసం ఏం చేసేదంటే సింపుల్ లాంగ్వేజ్‌లో యూజ్ చేయాలి. అలాగే బుల్లెట్ పాయింట్స్ కానీ, లిస్ట్స్ అండ్ కొన్ని ట్రాన్సిషన్ వర్డ్స్ లైక్ ఫర్దర్ మోర్, ఇన్ ఎడిషన్, దేర్ ఫోర్ ఇట్లాంటి వర్డ్స్‌ని యూజ్ చేసుకుంటూ రాయడం. లైక్ గ్రా గ్రాఫికల్ రిప్రజెంటేషన్ గాని, ఇట్లాంటివన్నీ గూడా వాళ్ళకి ఈజీగా చూడగానే మోస్ట్ ఆఫ్ ద ఇన్ఫర్మేషన్ అనేది వాళ్ళకి అర్థమైపోతది. అట్లా కొంచెం టైమ్ స్పెండ్ చేసినాక దీనికా మోర్ ఇన్ఫర్మేషన్ తెలుసుకోవాలంటే నెక్స్ట్ పేజ్‌కెళ్ళేలాగా ఎంకరేజింగ్‌గా మనం ఇంటర్నల్ లింక్స్ ఇవ్వాలి. ఇట్లా మనం కంటెంట్ అంటే ఈ కంటెంట్‌ని ఇంప్రూవ్ చేసుకుంటూ మన ఎస్‌సిఓ ఆప్టిమైజేషన్ అనేది మంత్లీ ఇంక్రీజ్ చేసుకుంటూ ఉండాలి. లైక్ 1 మంత్ వర్క్ చేసాము. సేమ్ ఈ రూల్స్ అన్నీ ఫాలో అవుతా. బట్ కానీ రాలేదు. అప్పుడేం చేయాలంటే మళ్ళీ స్ట్రాటజీస్ మార్చాలి. ఓకే. ఇలా చేస్తే రాలేదు. నెక్స్ట్ స్టెప్ ఏం చేయాలి? నెక్స్ట్ స్టెప్ ఇంకెలాంటి కంటెంట్ రాయాలి? మన కాంపిటీటర్స్ ఎలా రాస్తున్నారు? ఈ ఎవ్రీథింగ్ మనం కంప్లీట్‌గా స్టడీ చేయాలి. మనకు దీనికే చాలా టైం పడుతుంది. అంటే స్టార్టింగ్‌లోనే మనం డిస్కస్ చేసాము. రీసెర్చ్ అండ్ అనాలిసిస్ అనేది చాలా ఇంపార్టెంట్ ఈ డిజిటల్ మార్కెటింగ్. అలాగే మనకు ఒక్కొక్క బిజినెస్‌కొచ్చి ఒక్కొక్క రకంగా ఉంటుంది రిజల్ట్. అన్ని వెబ్‌సైట్స్‌లో ఒకలానే రావు. అన్ని ఏరియాస్‌లోనూ ఒకలానే ఉండదు. అట్లా ఇవన్నీ కూడా మనం కన్సిడర్ చేసుకోవాలి. నెక్స్ట్ ఆప్టిమైజ్ ద ఫీచర్డ్ స్నిప్పెట్స్. ఈ స్నిప్పెట్స్ ఏంటంటే క్వెషన్ అండ్ ఆన్సర్ ఫార్మాట్స్ అనమాట. ఇప్పుడు వచ్చినాయి. ఇంతకుముందు దీనికి చాలా వాల్యూ తక్కువుండేది క్వెషన్ అండ్ ఆన్సర్ ఫార్మాట్స్‌కి. బట్ ప్రెజెంట్ వచ్చేసి ఆన్సర్ ఇంజిన్ ఆప్టిమైజేషన్ లైక్ ఏఐ మోడల్స్‌కొచ్చేసరికి ఏంటంటే మనకి క్వెషన్ అండ్ ఆన్సర్ ఫార్మాట్ అనేది చాలా ఇంపార్టెంట్. ఈ ఆన్సర్ ఇంజిన్ ఏంటంటే కంప్లీట్‌గా మనం ఒక కీవర్డ్ గాని, ఒక ఏదైనా ఇన్ఫర్మేషన్ అక్కడ టైప్ చేస్తే మనకి ఇన్ఫర్మేషన్ కావాలని కంప్లీట్‌గా దాని డీటెయిల్స్ అన్నీ 360 యాంగిల్స్‌లో తీసుకొచ్చిస్తది. కాబట్టి అక్కడేంటంటే మన వెబ్‌సైట్‌లో క్వెషన్ ఫార్మాట్‌లో ఆ క్వెషన్‌కి ఆన్సర్ లాగా ఇచ్చామంటే, ఈ మన దగ్గర ఉన్న ఇన్ఫర్మేషన్ కరెక్టా అని మన వెబ్‌సైట్‌ని ఏఐలో చూపిస్తుందనమాట. ఇలా చూపించటం వల్ల మన వెబ్‌సైట్ ఏఐలో కూడా ఆప్టిమైజ్ అవుతుంది. దాన్ని ఆన్సర్ ఇంజిన్ ఆప్టిమైజేషన్ అంటారు. ఈ క్వెషన్ అండ్ ఆన్సర్ ఫార్మాట్‌లో చేయడము, టేబుల్స్, లిస్ట్, షార్ట్ పారాగ్రాఫ్స్ ఇవి కూడా మనకి స్నిప్పెట్స్ ఫార్మాట్‌లో క్రియేట్ చేస్తే స్ ఈ ఏఐలో మనకి ప్రాపర్ రిజల్ట్ అనేది వస్తుంది. అంటే
ఎప్పుడు మనకి ఇప్పుడు వెబ్‌సైట్ లోడింగ్ స్పీడ్ బావుందనుకోండి, మళ్ళీ 1 మంత్ తర్వాత అది తగ్గిపోవచ్చనమాట. ఎవ్రీ టైమ్ మనం దాన్ని చెక్ చేసుకుంటూ ఉండాలి. వెబ్‌సైట్ లోడింగ్ స్పీడ్ ఎలా ఉంది? తగ్గిందా? పెరిగిందా? ఇవన్నీ గూడా. తర్వాత వర్డ్‌ప్రెస్ వెబ్‌సైట్ అయితే ఆ ప్లగిన్స్ ఎలా ఉంటాయి? అండ్ ఏదైనా అన్నెసెసరీ ప్లగిన్స్ ఉన్నాయా? జావా స్క్రిప్ట్ కోడ్ ఏమన్నా ఉందా? ఇవన్నీ గూడా మనం చెక్ జేసుకోవాలి. బట్ ఇవన్నీ ఏంటంటే కొంచెం డెవలపర్స్‌కి మనం సజెస్ట్ చేయాలి. వాళ్ళు దాన్ని ఆప్టిమైజ్ చేస్తారు. అండ్ కంటెంట్ అనేది రెగ్యులర్‌గా అప్‌డేట్ చేస్తూ ఉండాలి. అంటే లైక్ వీక్లీ వన్స్ కానీ, ట్వైస్ కానీ, లేకపోతే 15 డేస్‌కి, 1 మంత్‌కి ఏదో ఒక టైంలో కంటెంట్ అనేది అప్‌డేట్ అవుతూనే ఉండాలి. మన వెబ్‌సైట్‌లో కంటెంట్ అప్‌డేట్ అయితే అల్గారిథం వచ్చి క్రాల్ చేసినప్పుడు కొత్తగా కంటెంట్ వచ్చింది అని చెప్పి మన వెబ్‌సైట్‌ని ఇంకా కొంచెం ఇంప్రెషన్స్ వస్తాయన్నమాట. ఎక్కువ మందికి చూపించడానికి ట్రై చేస్తది. అదే కొత్త కంటెంట్ యాడ్ చేయలేదనుకో, ఓల్డ్ కంటెంటే ఉందనుకోండి, అది మళ్ళీ చూపించడానికి ట్రై చేయదు. అందుకోసం అనేసి ఎవ్రీ టైమ్ మనం కొత్త కంటెంట్ అనేది అప్డేట్ చేస్తూ ఉండాలి. అలాగే ఒకవేళ మన ఓల్డ్ కంటెంట్ ఏదన్నా ఉందనుకో, దాంట్లో మరి ఇప్పుడు ఏదైనా మోడిఫికేషన్స్ వస్తే ఆ ఆర్టికల్‌ని మోడిఫై చేసుకొని దాన్ని అప్డేట్ చేసుకుంటూనే ఉండాలి. అలాగే కాల్ టు యాక్షన్ బటన్స్. ఇప్పుడు ఒక ఆర్టికల్ అంతా రీడ్ చేసిన తర్వాత, ఒక పర్సన్ వచ్చి తను ఎన్రోల్ చేసుకోవాలి అనుకున్నప్పుడు, మనకి అక్కడ కాల్ టు యాక్షన్ బటన్ అనేది రెడీగా ఉండాలి. అంటే సైన్ అప్ బటన్ గాని, అక్కడ క్లిక్ చేయగానే వాట్సాప్‌కి రావడమో, లేకపోతే కాంటాక్ట్ ఫార్మ్ రావడమో ఏదో ఒకటి ఉండాలనమాట. ఏంటే అక్కడ ఆర్టికల్ చదివి తర్వాత మళ్ళీ వాళ్ళెళ్ళేసి కాంటాక్ట్ ఫామ్‌లోకెళ్ళి, ఆ కాంటాక్ట్ ఫామ్ ఫిల్ చేయడం ఇవంతా కూడా టైమ్ టేకింగ్. ఈ లోపల ఆయన ఇంట్రెస్ట్ మారిపోయిందనుకోండి, మళ్ళీ రాడు కాబట్టి, అక్కడే మనం కాంటాక్ట్ ఫామ్ ఇచ్చేస్తే అక్కడనే ఫిల్ చేసేస్తారు మనకి ప్రాబ్లమ్ లేకుండా. అట్లా కాల్ టు యాక్షన్ బటన్స్ అనేవి కేర్‌ఫుల్‌గా పెట్టుకోవాలి మనం. ఇక్కడొచ్చేసి మనకి ఇవంతా యాడ్ చేసిన తర్వాత మనం మన వెబ్‌సైట్‌ని ట్రాక్ చేయాలి. అంటే లైక్ ఎలా వస్తున్నాయి? ఎంతమందొస్తున్నారు మన వెబ్‌సైట్‌కి? ఆహ్ అలాగే ఇక్కడ ఏ ఏరియా నుంచి వస్తున్నారు? ఏజ్ వాళ్ళొస్తున్నారు? ఏ లొకేషన్ వాళ్ళొస్తున్నారు? ఏ సిస్టమ్ నుంచి వాళ్ళొస్తున్నారు? ఈ డీటెయిల్స్ అన్నీ గూడా మనం ట్రాక్ చేసుకోవడానికి యూజ్ చేసే టూల్ ఈ గూగుల్ అనలిటిక్స్ టూల్. ఈ టూల్‌కి మన వెబ్‌సైట్‌ని ఇంటిగ్రేట్ చేస్తే అక్కడి నుంచి మనం కంప్లీట్‌గా ఇన్ఫర్మేషన్ అనేది చూసుకోవచ్చు. అంటే ఎంత సేపు పర్సన్ మన వెబ్‌సైట్ మీద టైమ్ స్పెండ్ చేస్తున్నాడు. ఆ తర్వాత మళ్ళీ నెక్స్ట్ పేజ్‌కి మూవ్ అవుతున్నాడా లేదా? అక్కడి నుంచి బ్యాక్‌కెళ్తున్నాడా? ఈ డీటెయిల్స్ అన్నీ కూడా మనం చెక్ చేస్తాం. ఒకవేళ ఒక పర్సన్ వచ్చి ఫస్ట్ పేజీలో లా కంటెంట్ చూసుకొని నెక్స్ట్ ఆ పేజ్ నుంచి బ్యాక్‌కెళ్ళిపోయాడు. ఎక్కువ టైం ఉండలేదు అంటే, అలా ఎక్కువ పర్సన్స్ అలా చేస్తే ఏంటంటే, మన వెబ్‌సైట్‌కి బౌన్స్ రేట్ అనేది ఇంక్రీజ్ అవుతుంది. ఈ బౌన్స్ రేట్ ఇంక్రీజ్ అవ్వడం వల్ల గూగుల్‌కి ఏమర్థమవుతుందంటే, మన వెబ్‌సైట్‌లో ప్రాపర్ ఇన్ఫర్మేషన్ లేదు. ఇది కరెక్ట్ ఇన్ఫర్మేషన్ కాదు అని జెప్పేసి మన వెబ్‌సైట్‌ని చూపించడం మానేస్తుంది. అంటే లైక్ ఇంప్రెషన్స్ రావడం మానేస్తాయన్నమాట. అందుకని మనం బౌన్స్ రేట్ పెరగకుండా చూసుకోవాలి. నెక్స్ట్ ఆర్టికల్ టైటిల్స్ రాసే టిప్స్. ఎలా రాయాలి ఆర్టికల్ టైటిల్ అంటే, ఆల్రెడీ మనం ఆహ్, ఏం ప్రైమరీ కీవర్డ్ తీసుకొని, ప్రైమరీ కీవర్డ్ రీసెర్చ్ చేసుకున్నాం కదా! ఈ ప్రైమరీ కీవర్డ్ మన ఆర్టికల్ టైటిల్‌లో స్టార్టింగ్‌లో ఉండేలా చూసుకోవాలనమాట. అంటే కీవర్డ్ స్టఫింగ్ రాకూడదు. యూజ్ చేసే కీవర్డ్ ఏదైతే ఉందో ఎస్‌సీఓ టిప్స్ అనేది ఫర్ ఎగ్జాంపుల్ కీవర్డ్‌గా తీసుకుంటే, ఈ ఎస్‌సీఓ టిప్స్ అనేది పవర్‌ఫుల్ అంటే ఇది పవర్ వర్డ్ ఒకటి ఇక్కడ యాడ్ చేసుకున్నాం. అందులో ఎస్‌సీఓ టిప్స్ అనే కీవర్డ్ ఇక్కడ ఉంది. ఫర్ రైటింగ్ ద ఆప్టిమైజేషన్ బ్లాగ్ టైటిల్స్ ఇదొచ్చేసి మన టైటిల్. ఇలా రాస్తే టైటిల్ అనేది మనకి గుడ్. బట్ ఇదొచ్చేసి కీవర్డ్ స్టఫింగ్ అనమాట. ఎస్‌సీఓ బ్లాగ్ టైటిల్స్, ఎస్‌సీఓ రైటింగ్, ఎస్‌సీఓ టిప్స్ ఫర్ ఎస్‌సీఓ ఇట్లా ఇన్ని సార్లు ఇట్లా రిపీట్ అవ్వడం ఇది కరెక్ట్ కాదు. అండ్ నెక్స్ట్ వచ్చేసి
కీవర్డ్ లెంత్ లైక్ అంటే మనము ఆర్టికల్ లెంత్ వచ్చేసి 60 క్యారెక్టర్స్. ఇది మనకు ఆల్రెడీ తెలుసు. ఎస్సీఆర్‌పి లెంత్ టైటిల్ ఎలా చూపిస్తుంది ఇవన్నీ కూడా. అలాగే కీవర్డ్ స్టార్టింగ్‌లో రావడం వల్ల ఏంటుంది, చదివే వాళ్ళకి చాలా ఈజీగాను, పర్ఫెక్ట్‌గాను ఇన్ఫర్మేషన్ యాక్యురేట్‌గాను ఉంటుంది. కీవర్డ్ ఎప్పుడు లాస్ట్ వచ్చేలా చూడకూడదు. స్టార్టింగ్‌లో ఉండాలి. అండ్ నెక్స్ట్ ఇక్కడొచ్చేసి ఇక్కడ ఎట్లా రాయాలి 60 క్యారెక్టర్స్‌లో అనేది జస్ట్ ఎగ్జాంపుల్‌కి. గుడ్ టైటిల్ అంటే ఇంత సింపుల్‌గా ఇలా రాసుకోవాలి. అలాగే ఇంత పెద్ద టైటిల్ రాస్తే అది మనకి ప్రాపర్‌గా వర్కౌట్ అయితే అవ్వదు. జస్ట్ అండ్ నెక్స్ట్ వచ్చేసి పవర్ వర్డ్స్ యూజ్ చేసుకునేవి. ఈ పవర్ వర్డ్స్ యూజ్ చేసి ఎలా మనం టైటిల్‌ని క్రియేట్ చేసుకోవాలంటే ద అల్టిమేట్ గైడ్ ఆఫ్ బూస్టింగ్ ఎస్సీఓ ర్యాంకింగ్ అండ్ హౌ టు ఇంప్రూవ్ యువర్ ఎస్సీఓ. ఇలా రాసిన దానికన్నా కూడా ఇలా పవర్ వర్డ్స్ యూజ్ చేసుకొని కంప్లీట్‌గా ఒక ఇన్ఫర్మేషన్ ఇస్తూ రాసుకోవడం అనేది బెస్ట్ అనమాట. ఇట్లాంటి టైటిల్స్‌కి ఎక్కువ క్లిక్స్ వస్తాయి. ఇదేంటి సింపుల్ టైటిల్ హౌ టు ఇంప్రూవ్ ఎస్సీఓ అంటే ఇది మీనింగ్‌లెస్‌గా అనిపిస్తది. అంటే కంప్లీట్ ఇన్ఫర్మేషన్ ఏమి ఉండదు. అల్టిమేట్ గైడ్ అనగానే ఇది ఇక్కడ వచ్చేసరికి ఏంటంటే స్ట్రక్ అవుతది. అంటే వీళ్ళు ఏం థింక్ చేస్తారంటే కంప్లీట్ ఇన్ఫర్మేషన్ ఇక్కడ ప్రొవైడ్ చేస్తున్నారనే ఒక సెన్స్ అనేది క్రియేట్ అవుతది ఈ వర్డ్స్‌లో. ఇట్లాంటివి మనం యూజ్ చేసుకోవాలి. అలాగే టైటిల్స్‌లో ఏంటంటే నంబర్స్ పెట్టడం అనేది చాలా మేజర్ పార్ట్. అంటే మ్యాక్సిమం ఇలాంటివి ఇవ్వడం వల్ల ఏంటంటే ఎక్కువ మంది క్లిక్ చేసే ఛాన్సెస్ ఉంటాయన్నమాట. ఇక్కడ వచ్చేసి ఇక్కడ ఒక సర్వే ప్రకారం ఏంటంటే ఈవెన్ నంబర్స్‌కి, ఆడ్ నంబర్స్‌కి ఇస్తే ఈవెన్ నంబర్స్ కన్నా కూడా ఆడ్ నంబర్స్‌కి ఎక్కువ క్లిక్స్ వస్తున్నాయండి. ఎక్కువగా పెర్ఫార్మ్ చేసేది ఆడ్ నెంబర్స్ అనమాట. అందుకోసం అనేసి ఏంటంటే మనకి ఇట్లా 7 ఎఫెక్టివ్ వేస్, 5 ఎఫెక్టివ్ వేస్, లేకపోతే 5 టిప్స్ టు లెర్న్ డిజిటల్ మార్కెటింగ్ ఈజీ, ఇట్లా డిఫరెంట్‌గా మనం ఈ నెంబర్స్‌ని యూజ్ చేసి మనం టైటిల్ అనేది క్రియేట్ చేసుకోవడం బెస్ట్ అనమాట. ఇక్కడ వేస్ టు ఇంప్రూవ్ యువర్ ఎస్ఈఓ స్ట్రాటజీ అనుకోండి. ఇక్కడ వచ్చేసి 3 వేస్, 5 వేస్ అని పెట్టామనుకోండి. ఇది గుడ్ కీవర్డ్ టైటిల్ అవుతుంది. ఇట్లా పెట్టడం కంటే ఇలా రాసుకుంటే మనకి చాలా బెస్ట్. అండ్ ఇలాగే ఈవెన్ నెంబర్, ఆడ్ నెంబర్స్‌తో పోల్చుకుంటే ఈవెన్ నెంబర్స్ కన్నా ఆడ్ నెంబర్స్ బెస్ట్ అన్నమాట. ఇక్కడొచ్చేసి మోస్ట్‌లీ మనం ఇన్ఫర్మేషన్ కన్నా కూడా ప్రాబ్లమ్ సాల్వింగ్‌కి ఎక్కువ ప్రయారిటీ ఇస్తే ఏంటంటే మాక్సిమం ప్రతి పర్సన్ వాళ్ళకి ఏదో ఒక ప్రాబ్లమ్‌కి సొల్యూషన్ కోసమే చూస్తూ ఉంటారు. లైక్ ఒక పర్సన్ అంటే జాబ్ కోసం ఉంటాడు. అది ఒక సొల్యూషన్ ఆయనకి. ఆయన ప్రాబ్లమ్ జాబ్ లేదు. దానికి సొల్యూషన్ మనం జాబ్ ఎలా తెచ్చుకోవాలి అనేది. అలాగే హౌ టు లెర్న్ డిజిటల్ మార్కెటింగ్ అన్నా కూడా హౌ టు గెట్ జాబ్ ఈజీ బై యూజింగ్ డిజిటల్ మార్కెటింగ్ అనే దానికి ఎక్కువ క్లిక్స్ వస్తాయన్నమాట. అట్లా మనం ప్రాబ్లమ్‌ని ట్రిగ్గర్ చేయాలి. దాన్ని దాన్ని మనం హూక్ అంటాం లేదా పెయిన్ పాయింట్స్ అంటాం. ఈ పెయిన్ పాయింట్స్‌ని మనం ట్రిగ్గర్ చేస్తూ కంటెంట్ రాసుకుంటే మనకి ఎక్కువ క్లిక్స్ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. మనం అంత రాసినా కూడా ఫస్ట్ మంత్‌లో రాలేదనుకో నెక్స్ట్ మంత్ స్ట్రాటజీస్ మార్చాలంటే ఇలాంటివి టెక్నిక్స్ అన్నీ అప్లై చేస్తూ ఉండాలి. లైక్ హౌ టు ఆప్టిమైజ్ యువర్ వెబ్సైట్ ఫర్ లోకల్ ఎస్ఈఓ అండ్ వెబ్సైట్ ఆప్టిమైజేషన్ అనే దానికన్నా ఇలా హౌ టు ఆప్టిమైజ్ యువర్ వెబ్సైట్ ఫర్ లోకల్ ఎస్ఈఓ అని ఇట్లా కంప్లీట్ డీటెయిల్స్ ఇన్ఫర్మేషన్ ఇస్తే ఎక్కువ క్లిక్స్ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. అలాగే ఇందులో వచ్చేసి ఇన్ఫర్మేషనల్ కీవర్డ్ లాగా అంటే మనం ఇన్ఫర్మేషన్ ఇస్తున్నాము ఎలా చేయాలి అనే దానికి వాళ్ళకి ఒక క్లారిటీ వస్తుంది. అలాగే బ్రాకెట్స్ యూజ్ చేయడం. ఇదేంటంటే ఇక బ్రాకెట్స్ అండ్ పారాంథసిస్ కొంచెం క్లారిటీ మెయింటైన్ చేసడానికి ఇలా కూడా యూజ్ చేసుకోవచ్చు. లైక్ ఏంటంటే ఇది ఇయర్స్ మెన్షన్ చేసేటప్పుడు యూజ్ చేస్తే కొంచెం బావుంటుంది. ఇక్కడ ఇప్పుడేం లేవనుకుంటున్నాను. హ్మ్. ఇక్కడ టైటిల్స్‌కి లేవు. జస్ట్ దీనికైతే ఇది ఎప్పుడో ఓల్డ్ టూల్ కాబట్టి ప్రైమరీ, సెకండరీ, టెర్షియరీ 3 కీవర్డ్స్ ఇక్కడ యాడ్ చేశారు. 3 కీవర్డ్స్. బట్ ఇక్కడేంటంటే టైటిల్‌లో ఇట్లా
5 ఆన్ పేజ్ ఎస్సీఓ టిప్స్ అండ్ 2024 గైడ్. అంటే ఇది 1 ఇయర్ వరకే యూజ్ అవుతుంది. మళ్ళీ నెక్స్ట్ ఇయర్‌కి మళ్ళీ నెక్స్ట్ 2025 గైడ్, 2026 గైడ్ అని ఇట్లా మనం యాడ్ చేసుకుంటూ ఉండాలండి. ఇయర్ వైస్‌గా లేకపోతే ఏదైనా పర్టిక్యులర్‌గా ఏరియాలో కానీ ఇట్లాంటివేమైనా స్పెసిఫిక్‌గా చెప్పాలి అంటే అక్కడి వరకు మనం బ్రాకెట్స్‌లో పెడితే అది ఆ టైం వరకు వర్క్ అవుతుంది. ఇట్లా వాళ్ళకొక ఐడియా అనేదొస్తుంది. ఇట్లా ఇవి కూడా యూజ్ చేసుకోవచ్చనమాట. మనం ఇక్కడ గూడా మనము ఏ బై బీ టెస్టింగ్ జేసుకోవచ్చు. ఫస్ట్ ఒక ఆర్టికల్ రాసాము. ఒక నెల రోజులు అన్ని వర్క్ అంతా చేసిన తర్వాత దానికి ఎక్కువ వ్యూస్ రాలేదు. ఎక్కువ అవ్వలేదంటే ఓకే. ఈ టైటిల్ వర్క్ అవ్వట్లేదని ఆ టైటిల్స్‌ని చేంజ్ జేసుకోవచ్చు. అట్లా మనము నెక్స్ట్ స్ట్రాటజీస్ ఇంప్లిమెంట్ చేసేటప్పుడు ఇట్లా చేంజెస్ అన్నీ చేసుకోవచ్చనమాట. అలాగే యూనిక్ సెల్లింగ్ పాయింట్ అంటే ప్రతి బిజినెస్ ఓనర్‌కి వాళ్ళకొక యూనిక్ పాయింట్ ఉంటాయనమాట. దాన్ని హైలైట్ చేయడము. ఇప్పుడు 'నిర్మా' గాని, 'టైడ్' గాని ఇట్లా వీళ్ళందరూ ఏంటంటే వైట్‌ని వాళ్ళు సెల్లింగ్ పాయింట్‌గా యూజ్ చేసుకొని దాన్ని ఎక్కువ హైడ్ చేసి చూపిస్తారు. అయి రియల్‌గా వస్తాయా? రావా? అన్నది పక్కన పెట్టేస్తే అలాగే 'ఫెయిర్ అండ్ లవ్లీ' అనుకోండి 7 డేస్‌లోనే మీ ఫేస్ గ్లో వస్తది. ఇవన్నీ వస్తది. ఒక 7 డేస్‌లో ఫేస్ గ్లో వచ్చే పని తర్వాత వాళ్ళకి ఇంక మార్కెట్ ఏముంటది? కానీ జనాల్ని అలా అట్రాక్ట్ చేస్తారు. ఎవరు ఆలోచించుకోనివ్వరనమాట. ఒకవేళ 7 డేస్‌లో ఫేస్ అంతా వైట్‌గా వచ్చేస్తే, అంత వైట్‌గా వచ్చేస్తే అందరూ ఫెయిర్ అండ్ లవ్లీనే యూజ్ చేస్తారు. ఇంక బ్లాక్ అనేవాళ్ళు ఎవరు ఉండరు. కానీ జస్ట్ ఏంటంటే హ్యూమన్ మైండ్ అనమాట. ఓకే. మనం వస్తామేమో ఇది రాసుకుంటే అన్నట్లు అట్లా మైండ్‌ని అట్రాక్ట్ చేయడానికి వాళ్ళు యూనిక్ సెల్లింగ్ పాయింట్‌ని టార్గెట్ అది ఫోకస్ చేస్తారు జనాల మీదకి. లైక్ కొన్ని సోప్స్ అవన్నీ ఇచ్చారనుకోండి. స్కిన్ సాఫ్ట్ వస్తుందనేది వాళ్ళ సెల్లింగ్ పాయింట్. అండ్ స్కిన్ గ్లో వస్తుందని ఇట్లాంటివన్నీ గూడా వాళ్ళు హైలైట్ చేసి చూపిస్తారు. అట్లా మనం కూడా హైలైట్ చేయాలనమాట. మనం ఆర్టికల్స్ రాసేటప్పుడు ఇవన్నీ గూడా. బెనిఫిట్స్ ఇవన్నీ ఈ ప్రోడక్ట్ వాడడం వల్ల బెనిఫిట్స్ ఏంటి? ఈ బెనిఫిట్స్‌కి ఎక్కువ మంది కన్వర్ట్ అవుతారు. లైక్ ఆ ప్రోడక్ట్‌ని యూజ్ చేయడానికి గానీ, లేక సర్వీస్‌ని తీసుకోవడానికి గానీ, ఎవరైనా వాళ్ళు అది యూజ్ చేస్తున్నారు అంటే, దాని గురించి ఎక్స్‌పెక్ట్ చేసేది బెనిఫిట్స్. అంటే వాళ్ళకి కావాల్సిన బెనిఫిట్స్ అందులో ఉన్నాయా? లేవా? అన్నది. అలా బెనిఫిట్స్‌ని హైలైట్ జేయడం వల్ల మనకి మంచి ఆహ్, కన్వర్షన్స్ జరుగుతాయి. లైక్ ఆర్టికల్స్‌కి వ్యూస్ ఒస్తాయి. అండ్ సేల్స్ పెరుగుతుంది. ఇక్కడ మనము 10 ప్రూవెన్ ఎస్‌సిఓ స్ట్రాటజీస్ దట్ గ్యారంటీ రిజల్ట్స్. అంటే ఇక్కడ గ్యారంటీ అనే వర్డ్ యూజ్ చేసామంటే ఖచ్చితంగా మనకు రిజల్ట్ వస్తుందని ఒక వే ఆఫ్ థాట్‌లో ఈ ఆర్టికల్‌ని క్లిక్ చేస్తారు. బట్ ఎస్‌సిఓ స్ట్రాటజీస్ ఫర్ ర్యాంకింగ్ అంటే ఈ స్ట్రాటజీస్ అంటే జస్ట్ స్ట్రాటజీస్, ఐడియాస్ ఇస్తారు కానీ రిజల్ట్ గురించి అక్కడ మనం ఏం మాట్లాడలేదు. అంటే మేబీ ఆర్టికల్‌లో ఉండుండొచ్చు. కానీ టైటిల్‌లో పెట్టలేదు కాబట్టి క్లిక్ చేసే వాళ్ళకి అర్థం కాదనమాట. ఇందులో ఉందా లేదా అనేది. అందుకోసం అనేసి ఇక్కడ నంబరింగ్ యూజ్ చేసుకున్నారు. లైక్ ప్రూవెన్ అని చెప్పి పవర్ వర్డ్స్ యూజ్ చేశారు. ఎస్సీఓ స్ట్రాటజీస్ దట్ గ్యారంటీ రిజల్ట్ అనేది వాళ్ళకొక కాన్ఫిడెన్స్ అనేది బిల్డ్ చేశారనమాట. అట్లా మనము టైటిల్స్‌ని క్రియేట్ చేసుకోవాలి ఫస్ట్. అండ్ ఆస్క్ క్వెషన్స్. క్వెషన్ ఫార్మాట్‌లో ఎక్కువ ఏంటంటే ప్రాబ్లమ్ సాల్వింగ్‌కి ఈ క్వెషన్ ఫార్మాట్ అనేది బాగా యూజ్ అవుతుంది. వై ఈజ్ ఎస్‌సిఓ ఈజ్ ఇంపార్టెంట్ ఫర్ స్మాల్ బిజినెసెస్. అంటే కొంతమంది స్మాల్ బిజినెస్ ఓనర్స్‌కి ఎస్‌సిఓ ఎందుకు యూజ్ చేస్తారనేది ఆహ్, వాళ్ళకి ఒక క్లారిటీ ఇచ్చామంటే స్మాల్ బిజినెస్ ఓనర్స్ అందరూ మనకి కన్వర్ట్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువుంటాయనమాట. ఇంపార్టెన్స్ ఆఫ్ ఎస్‌సిఓ ఫర్ స్మాల్ బిజినెస్ ఓనర్స్ అనే దానికన్నా కూడా ఎందుకు వాళ్ళకి అనేది వాళ్ళకొక క్వెషన్ మార్క్. అంటే క్వెషన్ మనం వాళ్ళకి ఎస్‌సిఓ అనేదేంటో తెలీదు. కానీ మనమే వాళ్ళకి ఒక క్వెషన్ ఇస్తున్నాం. వై ఎందుకు అవసరము ఈళ్ళకి అంటే అసలు ఎస్‌సిఓ అంటే ఏంటని అప్పుడు చేయడం స్టార్ట్ చేస్తారనమాట. ఇలాంటి వర్డ్స్ ఏదన్నా వాళ్ళు చూసినప్పుడు ఓకే. అసలు ఎస్‌సిఓ అంటే ఏంటి? మనకెందుకు కావాలి? దానివల్ల ఏంటి యూజ్ అనేది అప్పుడు ఎస్‌సిఓ గురించి తెలుసుకోవడం స్టార్ట్ చేస్తారు. అప్పుడు కన్వర్ట్ అవ్వడానికి ఛాన్సెస్ ఉంటాయి. అట్లా మనం జనాలకి వాళ్ళ దగ్గర వాళ్ళకి ఐడియా లేకపోయినా కూడా వాళ్ళకి ఒక క్వెషన్ క్రియేట్ చేసి మళ్ళీ దానికి ఆ క్వెషన్‌కి సొల్యూషన్ మన దగ్గరే ఉందని చెప్పి వాళ్ళని మన దాకా తెచ్చుకోవడం అనేది ఇది ఒక టెక్నిక్ అన్నమాట. లైక్ ఏంటంటే మనకి ఫర్ ఎగ్జాంపుల్ పేస్ట్‌లు ఇవే చూసుకోవచ్చు.
మనం అంతకుముందు న్యాచురల్‌గా అంటే యాపలతో తోముకోవడము, లైక్ ఎవరికి ఎలాంటి సోర్సెస్ ఉంటే వాటితోటి ఆహ్, పళ్ళు తోముకోవడం అట్లా స్టార్ట్ చేశారు. కానీ అది కరెక్ట్ గాదు. ఇవే కరెక్టు. ఇది ఎందుకు ఇంపార్టెంట్ అని చెప్పి పేస్టులు ఇంట్రొడ్యూస్ చేశారు. ఇంట్రొడ్యూస్ చేసిన తర్వాత మళ్ళీ ఇప్పుడు మళ్ళీ ఓల్డ్ డేస్‌లోకెళ్ళేసి మళ్ళీ ఈ స ఈ పేస్టుల్లో ఉండే డ్రాబ్యాక్స్ ఇవన్నీ బయటికి రావడము ఇట్లా కొన్ని వల్ల వాళ్ళు కూడా కన్వర్ట్ అయిపోయి ఇప్పుడు జనాలకి న్యాచురల్‌గా ఉండే వాటి మీద అవేర్‌నెస్ పెరుగుతుందని వాళ్ళు కూడా సాల్ట్స్ యాడ్ చేయడము, మింట్ యాడ్ చేయడం, ఏ రకరకాల ఫ్లేవర్స్ యాడ్ చేసుకుంటూ వాటిని సేల్ చేసుకుంటా ఉన్నారు. మార్కెట్ చేసుకుంటా. అట్లా అసలు ఇది పేస్ట్ అనేది ఒకటుంటది. ఇది కావాలని జనాలకి తెలియనప్పుడే ఎర్లీ మార్నింగ్ బ్రష్ చేసుకోవడానికి అది కావాలని తెలియనప్పుడే ఇది ఒకటుంది. ఇది మీకెందుకు అవసరము? మీరు వాడేది మీకు అవసరం లేదు. ఇది మీకు అవసరం అని జెప్పి జనాలకి అలా డైవర్ట్ చేసేస్తది. లైక్ ఆయిల్స్ కూడా అలానే ప్రమోట్ చేస్తారు. ప్రతీది కూడా మీకు అది మీకు దేనికి యూజ్ అవుతుంది అనే దాని మీదే ఎక్కువ మార్కెట్ చేస్తారు. ఏ యాడ్ అయినా గూడా. లైక్ మనకి షాపింగ్ మాల్స్ కూడా అంతే. ఇక్కడ మీకు ఈ షాపింగ్‌కి ఎందుకు రావాలంటే, ఒక మ్యారేజ్‌కి సంబంధించిన మొత్తం అన్నీ కలెక్షన్ ఇక్కడే ఒక్క షాప్‌లోనే దొరుకుతది. వేరే ప్లేసెస్‌కెళ్ళే పని లేకుండా. అనేదానికి అంటే 4, 5 షాపులు తిరగడం, టైం వేస్ట్ చేసుకునే లేకుండా అన్నీ ఒక షాప్‌లోనే తీసుకోవచ్చు అనే ఒక క్వెషన్‌కి ఆన్సర్ ఇస్తూ వాళ్ళు ప్రమోట్ చేస్తూ ఉంటారు. ప్రతీదీ గూడా అదే ఫార్మాట్‌లో ఉంటాయన్నమాట. లైక్ ఏంటంటే ఆఫ్‌లైన్‌లో చేసే మార్కెటే మనం ఆన్‌లైన్‌లో చేస్తాం. బట్ ఆఫ్‌లైన్‌లోనేమో నార్మల్‌గా మౌత్ టు మౌత్ లైక్ పాంప్లెట్స్ వీటన్నిటి త్రూ ఎళ్తది. బట్ ఇక్కడేంటంటే ఆన్‌లైన్‌లో మన బదులు మన కంటెంటే జనాల్ని అట్రాక్ట్ చేయాలి కాబట్టి ప్రాపర్ క్వెషనింగ్ ఆన్సర్స్ ఈ ఫార్మాట్‌లో కంప్లీట్‌గా కంటెంట్ అనేది రాసుకోవాలి. తర్వాత టైటిల్ కేస్. ఇది మనకి చాలా ఇంపార్టెంటు. ఈ టైటిల్ కేస్ ఏంటంటే ఆహ్, ఫస్ట్ ప్రతి వర్డ్‌లోని మొదటి లెటర్ అనేది క్యాపిటల్ ఉండాలి. ఫస్ట్ లెటర్ షుడ్ బి క్యాపిటల్. ఇది చాలా కేస్ సెన్సిటివ్. అన్ని క్యాపిటల్స్ కానీ, అన్ని స్మాల్స్ కానీ ఉండకూడదు. ప్రతి వర్డ్‌లో మొదటి లెటర్ క్యాపిటల్ ఉండాలి. అది రూల్. అన్ని స్మాల్స్ కానీ, అన్ని క్యాపిటల్స్ కానీ అసలు యాడ్ చేయొద్దు. లైక్ ఇలా అన్ని స్మాల్స్ ఉండొద్దు. లైక్ మొత్తం క్యాపిటల్ ఉండదు. ఇట్లా ఈచ్ అండ్ ఎవ్రీ వర్డ్ బిఫోర్ ఫస్ట్ స్టార్టింగ్ లెటర్ వచ్చేసి మీకు క్యాపిటల్. ఇట్లా ఎస్‌ఈఓ అంటే ఇది అబ్రివేషన్ లైక్ సెర్చ్ ఇంజిన్ ఆప్టిమైజేషన్ కాబట్టి ఇట్లాంటి వాటిని క్యాపిటల్స్‌లో పెట్టాలి. ఇది మస్ట్ అండ్ షుడ్ ఫాలో అవ్వాల్సిన రూల్. మనం ఎక్కడ ఏ టైటిల్ చూసినా కూడా అన్నీ అలానే ఉంటాయి. ఇగో ఫ్రీ ఎల్ఎస్ఐ కీవర్డ్స్ జనరేటర్ లైక్ ఎల్ఎస్ఐ అనేది మామూలుగా సెపరేట్ లెటర్స్ కాబట్టి అవి క్యాపిటల్ అలా పెడతారు. రిమైనింగ్ అంతా అలా యాడ్ చేస్తారు. ఈచ్ అండ్ ఎవ్రీ టైటిల్ చెక్ చేసుకోండి. ప్రతి టైటిల్‌లోనూ ఫస్ట్ లెటర్ క్యాపిటలే ఉంటది. మస్ట్ అండ్ షుడ్‌గా ఫాలో అవ్వాలి. లైక్ 60 క్యారెక్టర్స్ ఎలా అయితే ఉండాలో ప్రతి వర్డ్‌కి ఫస్ట్ లెటర్ క్యాపిటల్ ఉండాలి. అండ్ నెక్స్ట్ ఇంకొకటేంటంటే ఎమోషనల్‌గా ట్రిగ్గరింగ్ చేయటం. మనము కొంచెం ఎమోషన్‌గా వాళ్ళకి మీరు నమ్మరు. ఇట్లాంటివి ఇది ఇది నిజంగా నిజం. ఇట్లాంటివన్నీ కొన్ని స్ట్రెస్ చేసి చెప్తూ ఉంటారు కొన్ని యాడ్స్‌లో. అట్లా మనం రాసే కంటెంట్‌లో గూడా అట్లా ఎమోషనల్‌గా ఎవరైతే ఆ సర్వీసెస్ కోసం కానీ, ప్రొడక్ట్స్ కోసం కానీ చూసేటప్పుడు ఇట్లా ఎమోషనల్‌గా అటాచ్ అయ్యేలాగా కంటెంట్ అనేది రాసుకోవాలి. ఇక్కడొచ్చేసి 10 ఇన్‌క్రెడిబుల్ టిప్స్ టు స్కై రాకెట్ యువర్ వెబ్‌సైట్ ట్రాఫిక్ అని ఇచ్చామనుకోండి. ఇక్కడ ఇట్లా మనం కొంచెం స్ట్రెస్ చేసి అలాగే ఎమోషనల్‌గా స్కై రాకెట్ లాగా అంటే రాకెట్ ఎళ్ళినట్లు మన వెబ్‌సైట్ ట్రాఫిక్ ఎళ్తుంది అనేది ఇట్లా మెన్షన్ జేయడము. అలాగే టిప్స్ టు ఇంక్రీజ్ వెబ్‌సైట్ ట్రాఫిక్ అని ఇలా ఇవ్వడము. రెండిట్లో మనకి ఇది బెస్ట్ టైటిల్ అనమాట. ఇట్లా మనం ఎమోషనల్‌గా పీపుల్స్‌ని అట్రాక్ట్ చేయడం, ఎంగేజ్ చేయటం మన ఆర్టికల్స్ తోటి.
ఇవన్నీ ట్రిక్స్ మీరు అప్లై చేయొచ్చు. ఆర్టికల్స్ రాసినప్పుడు ఒక ఆర్టికల్, 2 ఆర్టికల్స్ రాసారు. ఆర్టికల్స్‌కి రాలేదనుకోండి. నెక్స్ట్ మంత్ మళ్ళీ ఆర్టికల్స్ రాయాల్సొచ్చినప్పుడు గూగుల్ అనలిటిక్స్ టూల్‌లో మీరు ఆ డేటా అంతా చెక్ చేసుకొని అనాలిసిస్ చేసిన తర్వాత ఓకే. ప్రాపర్‌గా రావట్లేదు. లేకపోతే మన క్లయింట్ మాకు కంప్లీట్‌గా ఆహ్, ట్రాఫిక్ తగ్గిపోతుంది అన్నప్పుడు ఇలాంటి ట్రిక్స్ అన్నీ మీరు యూజ్ చేయొచ్చనమాట. నెక్స్ట్ హౌ టు అనేది ఇది క్వెషన్ ఫార్మాట్‌లో హౌ టు క్రియేట్ ఎఫెక్టివ్ ఎస్‌సిఓ స్ట్రాటజీస్ ఫర్ 2024 అంటే లైక్ మనం ఆ ఇయర్‌లో రాసాం క్రియేట్ చేసాము 24 అంటే ఇప్పుడు మనం ఏంటంటే 2026 రాసుకోవచ్చు. ఇట్లా హౌ టు టైటిల్స్, ఫోకస్ ఆన్ టైటిల్స్ అట్రాక్ట్ ద మోర్ యూజర్స్. అంటే ఎలా క్రియేట్ చేయాలనే క్వెషన్‌కి ఇక్కడ ఆన్సర్ ఇస్తున్నాం. క్రియేట్ అన్ ఎస్‌సిఓ స్ట్రాటజీస్ అని రాసే కంటే కూడా హౌ టు క్రియేట్ అని మనం యాడ్ చేస్తే మనం ఇంకొంచెం మంచిగా యూజర్స్‌ని అట్రాక్ట్ చేయడానికి ఛాన్సెస్ ఉంటాయి. ఇక్కడొచ్చేసి ఈ ఇక్కడొచ్చేసి హౌ టు టైటిల్స్ ఏంటంటే ఫస్ట్ యూజర్స్‌ని అట్రాక్ట్ చేయడానికి ఇన్‌స్ట్రక్షనల్ ఆర్ స్టెప్ బై స్టెప్ కంటెంట్ అనేది ప్రొవైడ్ చేయాలి. లైక్ హౌ టు క్రియేట్ అంటే ఫస్ట్ నుంచి ఫస్ట్ కీవర్డ్ రిసర్చ్ చేసుకోవాలి. తర్వాత ఆహ్, ఆ కీవర్డ్స్‌కి మంచి కంటెంట్ రాసుకోవాలి. తర్వాత ఆ కంటెంట్‌ని ఆన్ పేజ్ చేసుకొని, ఆ తర్వాత దానికి ఆఫ్ పేజ్ చేసి, ఇట్లా మనం స్టెప్ బై స్టెప్ స్ట్రాటజీస్ ఎఫెక్ట్ చేసుకోవడం. ఆర్టికల్స్ కనుక ప్రాపర్‌గా పెర్ఫార్మ్ చేయకపోతే ఆర్టికల్స్‌ని మళ్ళీ ఎలా చేసి రాయాలి, టైటిల్స్‌లో చేంజ్ చేయాలా, కంటెంట్ చేంజ్ చేయాలా, ఇట్లా అన్నీ కూడా స్టెప్ బై స్టెప్. హౌ టు అంటే మొత్తం కంప్లీట్ ఇన్ఫర్మేషన్ ఇట్లా ప్రొవైడ్ చేయడం వల్ల యూజర్స్‌కేంటంటే చాలా ఇంట్రెస్ట్ వస్తదనమాట. ఓకే. వీళ్ళు కంప్లీట్ ఇన్ఫర్మేషన్ ఇస్తున్నారు. మనం ప్రాపర్‌గా ఎలా సక్సెస్ అవ్వాలి అనే దానికి కంప్లీట్ ఇన్ఫర్మేషన్ ఇక్కడ ఉంటుంది అని ఎక్కువ సేపు మన వెబ్‌సైట్ మీద స్పెండ్ చేసే ఛాన్సెస్ ఉంటాయి. మన కంటెంట్ ఒక ఫస్ట్ యాంబిషన్ ఏముంటది అంటే, మనము డైరెక్ట్‌గా క్లయింట్స్‌తో మాట్లాడము. మన కంటెంటే మన క్లయింట్స్ తోటి ఇంటరాక్ట్ అవుతుంది. కాబట్టి కంటెంట్ అనేది ఎఫెక్టివ్‌గా ఉండాలి. లైక్ ఇక్కడేంటంటే అర్జెన్సీ క్రియేట్ చేయటం. ఇది ఎక్కువగా మనకి కామర్స్‌లో కనిపిస్తుంది. అంటే మనకి ఆఫర్స్ పెడతారు గదా! ఈ ఆఫర్స్ అనేవి మనకు అర్జెన్సీ క్రియేట్ చేస్తాయి. అంటే లైక్ వెంటనే బై చేసేలాగా ఎంకరేజ్ చేస్తాయన్నమాట. ఇక్కడొచ్చేసి మనకి లైక్ డోంట్ మిస్ అని గాని, నవ్వు, యాక్ట్ ఫాస్ట్ ఇట్లాంటి వర్డ్స్ అన్నీ యూజ్ చేసుకుంటూ మనం ఆర్టికల్ టైటిల్స్ కనుక పెడితే కొంచెం ఎమర్జెన్సీగా లైక్ అంటే ఇలా ఆఫర్స్ అయిపోతున్నాయని గాని, లేకపోతే ఈ 10 డేస్‌లోనే ఈ వర్క్ ఇలా చేయాలి అని ఇట్లాంటి కొన్ని అర్జెన్సీ క్రియేట్ చేసే టాపిక్స్ యూజ్ చేసి అట్లా కూడా ఎక్కువగా జనాల్ని అట్రాక్ట్ చేసి ట్రిక్ అనేది మనం అప్లై చేయొచ్చు. అంటే తర్వాత ఇక్కడేంటంటే ఇంకొకటి అవాయిడ్ క్లిక్ బైట్స్. అంటే క్లిక్ బైట్స్ జస్ట్ ఓన్లీ ఆర్టికల్ టైటిల్ అట్రాక్టివ్‌గా రాసేసి లోపల కంటెంట్‌కి, ఆర్టికల్‌కి సంబంధం లేదనుకోండి. అప్పుడు మనకి బౌన్స్ రేట్ పెరుగుతుంది. ఎక్కువ సేపు స్పెండ్ చేయరు కాబట్టి బౌన్స్ రేట్ పెరిగితే గూగుల్ అల్గారిథం ఏం చేస్తుందంటే మన వెబ్‌సైట్‌కి ఇంప్రెషన్స్ అనేవి తగ్గిస్తది. అది క్రాల్ చేయడము ఎండ్ యూజర్స్‌కి చూపించడం ఆపేస్తది. అందుకోసం అని చెప్పేసి క్లిక్స్ కోసం కాకుండా రియల్ కంటెంట్ వెబ్‌సైట్‌లో ఉన్న కంటెంట్ ఏదైతే ఉందో దాన్ని రిప్రజెంట్ చేస్తూనే టైటిల్‌ని క్రియేట్ చేసుకోవాలి. అప్పుడు మన బౌన్స్ రేట్ అనేది ఇంక్రీజ్ అవ్వకుండా ఉంటది. మన వెబ్‌సైట్‌కి ఎక్కువ క్లిక్స్ వచ్చి మన వెబ్‌సైట్ అనేది గూగుల్‌లో టాప్ పొజిషన్‌లో ఉంటది. ఇక్కడొచ్చేసి మనకేంటంటే హౌ టు డబుల్ యువర్ ఆర్గానిక్ ట్రాఫిక్ వితిన్ 6 మంత్స్ విత్ ఎస్‌సిఓ అంటే ఇది మనకి యాప్ట్ అవుతుందనమాట. కానీ
ఇక్కడ హౌ టు ఇన్స్టెంట్లీ డబుల్ యువర్ ట్రాఫిక్ ఇన్ 24 hours అంటే ఇక్కడ అనేది 24 hours ట్రాఫిక్ డబుల్ అవ్వడం అనేది అది హైలీ ఇంపాసిబుల్. ఇలాంటి టైటిల్స్ పెట్టకూడదు. బట్ ఇలాంటి టైటిల్స్ మనకి ఎక్కువగా యూట్యూబ్లో కనిపిస్తాయి. బట్ టైటిల్ ఉంటుంది, లోపల మ్యాటర్ మాత్రం అసలు ఆ టైటిల్కి సంబంధించిన మ్యాటరే ఉండదు. ఎక్కువగా గాసిప్స్, మూవీస్కి సంబంధించినవి అన్నీ ఉంటాయి. ఇట్లాంటి వాటిని అవాయిడ్ చేస్తాం. బట్ ఇట్లాంటి కంటెంట్ బాగా ఎక్కువైపోవడం వల్ల గూగుల్ అల్గారిథం అనేది తీసుకొచ్చింది. ఇట్లాంటి వాళ్ళ ఛానల్స్ని చాలా బ్యాన్ చేసింది. నెక్స్ట్ ఏ బై బి టెస్టింగ్. బట్ ఇది ఇన్స్టెంట్గా అయితే అవ్వదు, మనకి చాలా టైం పడుతుంది ఏ బై బి టెస్టింగ్ చేయాలంటే. ఒక సైటు ఓ ఆర్టికల్ రాయడము, ఆర్టికల్ ఎంత బాగా పెర్ఫామ్ చేసింది, సేమ్ సేమ్ అదే టాపిక్ని యూజ్ చేసి 2 types ఆఫ్ టైటిల్స్లో ఆర్టికల్ రాసి ప్రమోట్ చేసి ఇవన్నీ చేయడం అనేది మనకి కొంచెం టైం టేకింగ్ ప్రాసెస్. ఇట్లా మీకు ఈ 14 వేస్లో మీరు ఆర్టికల్స్ టైటిల్స్ని డిజైన్ చేసుకోవచ్చు. లైక్ ఆర్టికల్ టైటిల్ మీకు ఎలా కావాలనుకున్నా అట్లా మీరు చాట్ జీపీటీకి ఇస్తే ఆ చాట్ జీపీటీ మీరు ఇచ్చిన ఈ ప్రాంప్ట్ బేస్ చేసుకొని మీకు టైటిల్స్ కూడా జనరేట్ చేసిస్తుంది. ఇట్లా మీరు స్ట్రాటజీస్ అనేవి ఇంప్లిమెంట్ చేసుకుంటా వెబ్సైట్ని కంప్లీట్గా ఆప్టిమైజ్ అయితే చేసుకోవచ్చు. లైక్ ఆర్టికల్ టిప్స్ అంటే ఆర్టికల్ రైటింగ్ టిప్స్ అండ్ టైటిల్, ఎట్లా టైటిల్స్ ఎలా క్రియేట్ చేయాలి, ఇవి రెండు ఇంపార్టెంట్. ఇప్పుడు మనకి కీవర్డ్స్ని యూజ్ చేసుకొని ఆర్టికల్ అనేది జనరేట్ చేస్తున్నాం. మీరు ఏం చేస్తారంటే నేను ఇచ్చిన ప్రాంప్ట్లో మీరు ఒక ఆర్టికల్ అయితే జనరేట్ చేసి నాకు ప్రొవైడ్ చేయండి. లైక్ ఆ ఆర్టికల్లో ఎక్కడెక్కడైతే కీవర్డ్ పెట్టమన్నామో అక్కడ కీవర్డ్ యాడ్ చేసి ఇక్కడ వచ్చి ఇక్కడి నుంచి తీసుకోండి. ఆర్టికల్ రైటింగ్ ప్రాంప్ట్ కాడి నుంచి కాకుండా ఇక్కడ రైట్ డీటెయిల్డ్ ఎస్సీఓ ఆప్టిమైజ్డ్ ఆర్టికల్ ఫర్ 1000 to 1500 words. టాపిక్ వచ్చేసి ఇక్కడ యాడ్ కీవర్డ్ అని ఉంది కదా, ఇక్కడ మీరు కీవర్డ్స్ యాడ్ చేయండి. ఇక్కడ యాడ్ ప్రైమరీ కీవర్డ్. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ లొకేషన్ ఒకటి ఉంటుంది. లొకేషన్ వచ్చేసి ఇండియా కానీ లేకపోతే ఇట్లా ఇవ్వండి. ఇక్కడ సంథింగ్ ఇక్కడ లొకేషన్ ఒకటి ఉంటుంది. రైట్ ఫర్ లోకల్ టార్గెట్ లొకేషన్ ఇండియా ఇవ్వండి. ఇక్కడ వచ్చేసి ఇక్కడ 2025 స్టాండర్డ్స్ అని ఉంది, ఇక్కడ 2026 అని యాడ్ చేసుకోండి. ఈ ప్రాంప్ట్ని యూజ్ చేసి మీరు ఆర్టికల్ రాసి నాకు గ్రూప్లో పెట్టండి. అలాగే ఆర్టికల్తో పాటు ఆర్టికల్ టైటిల్ యొక్క ఇమేజ్ కూడా పెట్టండి. లైక్ బ్లాగ్ సైజ్ వచ్చేసి మీరు క్యాన్వా తీసుకున్నప్పుడు క్యాన్వాలో బ్లాగ్ సైజ్ తీసుకోండి. ఇక్కడ బ్లాగ్ బ్యానర్ ఉంది కదా, ఈ సైజ్ తీసుకొని ఇమేజ్ అనేది డిజైన్ చేసి నాకు ఆర్టికల్ ఇస్తే రేపు మీకు ఆర్టికల్ ఎట్లా సబ్మిట్ చేయాలి, ఆన్ పేజ్ ఎలా చేయాలి, వర్డ్ ప్రెస్ వెబ్సైట్లో లాగిన్ అయ్యి ఎట్లా పోస్ట్ చేయాలి అనేది చూపిస్తాను. ఇది కంప్లీట్గా డిజిటల్ మార్కెటింగ్ వాళ్ళ వరకు వెబ్సైట్లో కంటెంట్ అప్డేట్ చేయడం అనేది, ఈ బ్లాగ్లో పోస్టులు చేయడం అనేది. బట్ వెబ్సైట్ డిజైనింగ్ అనేది మనకి సంబంధించింది కాదు, కాకపోయినా కూడా దాని మీద గ్రిప్ ఉండడం అనేది మనకి బెస్ట్. కాబట్టి అది కూడా నెక్స్ట్ ఈ ఆన్ పేజ్ అయిపోయిన తర్వాత వెబ్సైట్ డిజైనింగ్ చూద్దాము.
ఈ 2 మెటీరియల్స్ కూడా పంపిస్తాను. ఒకసారి మీరు రిఫర్ చేసుకోండి. ఓకేనా అండి? ఓకే అండి. ఓకే అండి. రేపు మండే నుంచి మళ్ళీ ఇంటర్వ్యూ క్వశ్చన్స్ అవి స్టార్ట్ చేసుకుందాము. రేపు అవైలబుల్ ఉంటారా క్లాస్‌కి? సాటర్డే కదా!